Hope you all are doing great. Welcome back to my channel, Bhavana Sridhar. This video is completely about my Srimantam saree. నా శ్రీమంతం శారీ గురించి చాలా డిఎమ్స్ వచ్చినాయి. చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, పర్సనల్గా కూడా మెసేజెస్ పెడుతున్నారు. ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు, ఈ కాస్ట్ ఎంత అయింది, శారీ కాస్ట్ ఎంత అయింది, బ్లౌజ్ కాస్ట్ ఎంత అయింది, లేస్ వేయించిన లేస్ కాస్ట్ ఎంత అయిందని ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నా. సో ఖచ్చితంగా వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు డీటెయిల్స్ అన్నీ నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో మా శారీకి నేను చాలా మనీ ఇంకా టైం స్పెండ్ చేసిన, నా బ్రెయిన్ బుర్ర కూడా స్పెండ్ చేసినాను కదా. ఆల్రెడీ నా వీడియోస్ అన్నింటిలో మీకు నా శ్రీమంతం శారీ విషయంలో శారీ ఎలా ఉంటుంది, ఇన్ అండ్ అవుట్ మీకు శారీ అంతా తెలిసిందే కదా. సో ఈ శారీకి నేను లేస్ వేయించిన, అదే ఈ శారీకి హైలైట్ అనమాట. నేను మొత్తం శారీ లేస్ అంతా ఎక్కడ వేయించిన అనేది కూడా నేను చెప్తా. యాక్చువల్గా ఈ శారీ నేను ఎక్కడ కొన్నానంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో తీసుకున్నా. ఇది నేను ఏ ఆన్లైన్ పేజ్లో కొనలేదు, మళ్ళీ చెప్తున్నా, ఇది నేను ఏ ఆన్లైన్ పేజ్లో కొనలేదు. నేను సిఎంఆర్ షాపింగ్ మాల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో తీసుకున్నా. అది కూడా 1 year బ్యాక్, అంటే ఈ టైంలో కాకుండా లాస్ట్ 1 yearలో నేను ప్యూర్ గద్వాల్ పట్టు, నా ఎడిషన్లో నా పెళ్లి శారీస్లో గద్వాల్ పట్టు లేకుండే. సో నాకు గద్వాల్ పట్టు తీసుకోవాలని నాకు అనిపించి నేను వెళ్ళి పర్చేస్ చేసుకున్నాను సిఎంఆర్లో. సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకుంటే వాళ్ళ దగ్గర చాలా కన్ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మంచి న్యూ కలెక్షన్స్ వాళ్ళు ఇస్తారు. ఇది ప్యూర్ పట్టు గద్వాల్. దీని రెప్లికాస్ కూడా చాలా మంది చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో పోస్ట్ చేస్తున్నారు. రెప్లికాస్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు, బట్ ఇది మాత్రం రెప్లికా కాదు, ప్యూర్ పట్టు గద్వాల్ ఇది. సో మీరు క్లాత్ అదంతా పట్టు గద్వాల్ అంటే ఎప్పుడైనా కూడా పట్టుతో నేస్తారు కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది, ఏ స్కిన్ ఇరిటేషన్ ఏది కానీ ఉండదు. సో నేను ఇది కొనుక్కున్నాను కానీ ఏ ఒకేషన్ నాకు అది స్పెషల్ అనిపించలేదు, కట్టుకోవాలనుకోలేదు. సో అప్పుడే నా శ్రీమంతం వచ్చింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇది కట్టుకోవాలని డిసైడ్ అయినా. ఈ కాంబినేషన్ నాకు నచ్చినంత గ్రీన్ అండ్ కాఫీ కలర్ నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నాను కదా శారీ. సో దీన్ని ప్లెయిన్ ఎందుకు ఉంచాలి, ఖచ్చితంగా దీనికి ఏదన్నా హైలైట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ లేస్ అయితే డిసైడ్ అయినా. రీసెంట్గా నా శ్రీమంతం ఫిక్స్ అయింది అన్నప్పుడే డిసైడ్ అయినా ఈ లేస్ వేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా ఈ లేస్ ట్రెండ్ అనేది. సో నేను కూడా లేస్ వేయించుకుందాం అనుకుని చాలా ట్రై చేసిన రెడీమేడ్ లేసెస్ కొనుక్కోవడానికి. సో చాలా కలర్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఉంటే గ్రీన్ ఉంటుంది, లేకపోతే లైట్ గ్రీన్ ఉంటుంది, లేకపోతే కాఫీ కలర్లో లైట్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. సో కలర్ డిఫరెన్షియేషన్ ఉంది, చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఈ కాంబినేషన్కి వియర్డ్ లేస్ వేస్తే బాగోదు, చాలా అనీవెన్గా ఉంది. అది మెరూన్ ఇంకా గ్రీన్ కలిపి కావాలి నాకు, అప్పుడే శారీకి హైలైట్ అవుతుందని చెప్పి నేను ట్రై చేసిన, బట్ నాకు అస్సలు దొరకలేదు. ఇంకా ఏ ఛాన్స్ ఏ ఆప్షన్ లేకుండా నేను మగ్గంకి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ఈ లేస్ మొత్తం నేను ప్యూర్ మగ్గం వాళ్ళతో నేర్చుకున్నా. ఇది వాళ్ళు స్టిచ్ చేసాను అనమాట, మీరు చూస్తే తెలుస్తుంది. ఇదేం లేస్ కాదు, ఇదేం ప్యూర్ మగ్గం. నా బ్లౌజ్ వేయించిన వాళ్ళ దగ్గర నేను ఈ లేస్ వేయించుకున్నాను అనమాట. మొత్తం 9 to 10 meters పడింది నాకు మొత్తం. నేను ఎందుకంటే కొంగు కూడా 2 sides వేయించాను మొత్తం లేస్. అండ్ శారీకి బాటంలో వేయించిన, బాటంలో వేయించిన శారీకి. సో ఇది నా లేస్ స్టోరీ. ఈ లేస్కి ఈ డిజైన్ వేయడానికి కారణం కూడా ఏంటంటే, నేను ఇది పీకాక్ అండ్ పీకాక్ గ్రీన్ కదా, దీన్ని పీకాక్ గ్రీన్ అంటారు. సో పీకాక్ గ్రీన్ అంటారు కదా. సో నా బ్లౌజ్కి కూడా నేను ఇది పీకాక్స్ వేయించిన. సో ఈ డిజైన్ నేను ఆన్లైన్లో చూడలేదు, ఈ డిజైన్ మాత్రం నేను ఆన్లైన్లో చూసిన, ఇట్లా లైన్స్ డిజైన్. సో దానికి నేను ఈ పీకాక్స్ యాడ్ చేయమని చెప్పినమాట. వాళ్ళకి నేను ఎలాగైతే చెప్పినో అలాగే ఈ పీకాక్స్ వేసాను బ్లౌజ్కి ఇట్లా పీకాక్స్ 2 పీకాక్స్ వేయించిన. పీకాక్ గ్రీన్ కాబట్టి నాకు పీకాక్స్ వేపిస్తే బాగుంటుందేమో అన్న ఇంటెన్షన్తో నేను పీకాక్స్ వేయించుకున్నా. ఇది ఆన్లైన్లో చూసిన డిజైన్. అయితే బార్డర్ ఎట్లా ఇవ్వాలి, పీకాక్కి బార్డర్ ఎట్లా ఇవ్వాలి అని చాలా ట్రై చేసినాను. సార్ వేరే బ్లౌజెస్ వాళ్ళు వేసిన డిజైన్స్, వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ వాళ్ళు నాకు చూపించారు. సో అప్పుడు ఏంటంటే ఈ లేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అంటే లైక్ ఈ డిజైన్ ఉండే. సో నేను దానికి కొంచెం బ్రాడ్గా కట్ వర్క్, ఇట్లా కుందన్స్తో ఇట్లా స్టోన్స్తో కట్ వర్క్ ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళకి. సో ఒక ఫ్లవర్ ఇచ్చి, ఒక కట్ వర్క్ ఇచ్చి, గ్రీన్ కూడా హైలైట్ చేయాలి కదా మనము బార్డర్ లేస్లో. ఇదే ఇక్కడ బార్డర్కి ఏదైతే యూస్ చేస్తున్నానో హ్యాండ్ బార్డర్కి, అదే నేను శారీ లేస్కి యూస్ చేయాలని నా ఇంటెన్షన్తో నేనైతే ఇది ఇట్లా డిజైన్ ఇచ్చుకున్నా, కట్ వర్క్ రావాలి అని చెప్పి. సో దట్ శారీకి కూడా అట్లనే వస్తుంది, మంచిగా కనిపిస్తుంది అన్న ఇంటెన్షన్కి చాలా నచ్చింది నాకు డిజైన్. వాళ్ళు నేను చెప్పినట్టుగా స్టోన్స్ కానీ కుందన్స్ కానీ నన్ను టైం టు టైం నాకు ఏదైతే కావాలి అని అడిగి మరి డిజైన్ చేసారు వాళ్ళు. ఇది కూడా నేను ఎక్కడ ఆన్లైన్ పేజ్లో డిజైన్ చేయించుకోలేదు, మా ఇంటి దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నా. ఓవరాల్ బ్లౌజ్ ఇంకా లేస్, శారీ లేస్ నేను ఏ ఆన్లైన్ పేజ్లో కొనుక్కోలేదు. సో మొత్తం మీరు వెయిట్ చేస్తుంది దేని గురించి నాకు అర్థమైంది. ఇంత చేయించుకున్నారు, ఎవర్రా బాబు ఇంత పెడతారు, ఎన్ని పైసలు అయినాయో ఈ శారీకి అని అనుకుంటారేమో. నిజంగానే చాలా డబ్బులు అయినాయి ఈ శారీకి. సో ఈ శారీకి ఇంత పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, బట్ దిస్ ఇస్ మై స్పెషల్ ఒకేషన్ కాబట్టి ఒక స్పెషల్ శారీ ఉండాలని చెప్పేసి నేను దీనికి ఇంత కాస్ట్ పెట్టిన. శారీ నేను సిఎంఆర్లో కొనుక్కున్నా మాల్ కాబట్టి ఆబ్వియస్లీ ఒక 1,000 ఎక్స్ట్రానే ఉంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 17,000. సో ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు 16,000 పడింది శారీకి. 16,000 చేంజ్ ఆర్ సంథింగ్, 15,000 చేంజ్.
అండ్ బ్లౌజ్కి ఇంకా లేస్ రెండు ఒక దగ్గరే చేయించాను కాబట్టి నాకు అరౌండ్ 15K అడిగారు వాళ్ళు శారీ బ్లౌజ్కి. రీజనబుల్గా అడిగారు, చాలా ఎక్కువ 20,000 18,000 కూడా అడుగుతున్నారు మొత్తం శారీస్ లేస్కి. బట్ నాకు నేను వాళ్ళ దగ్గర ఎప్పుడు వెళ్ళి చేయించుకుంటాను కాబట్టి నాకు కొంచెం కన్సెషన్కి నాకు 15K అడిగితే నేను 13K ఇచ్చాను అనమాట. సో అది కంప్లీట్ కాస్ట్ నా శారీకి సారీకి 30K అయింది. సో మీరు అంత పెట్టాలని రూల్ లేదు. దీని రెప్లికాస్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఆన్లైన్లో చాలా శారీ లేసెస్ ఉన్నాయి. వేరే వాళ్ళ ఫంక్షన్కి మనం డిజైన్ చేసుకుంటాం ఒక అవుట్ఫిట్ అంటే, సో ఆ శారీ లేస్కి మీరు ప్రిఫర్ అవ్వచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ ఒకేషన్, మీ పర్సనల్ ఒకేషన్, మీ ఇంట్లో ఫంక్షన్, మీరు చాలా స్పెషల్గా కనిపించాలనుకుంటే మాత్రం మగ్గంకి వెళ్తే మాత్రం మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. బట్ ఆ మగ్గం కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచిగా డిజైన్ చేయించుకోండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఈ పట్టు శారీస్ హెవీ పట్టు శారీస్ మీద లేస్ ఎక్కువ ఎప్పుడైనా కొంచెం లైట్ వెయిట్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్న పట్టు శారీస్ అయితే దానికి మీరు బ్రాడ్గా లేస్ వేపిస్తే చాలా చాలా ఎలివేట్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. చాలా హెవీ శారీస్కి బార్డర్ వేపిస్తే అందులో కలిసిపోతుంది, అంత హైలైట్ అవ్వదు, మనం పెట్టిన పైసలు అంత హైలైట్ అవ్వదు. సో మినిమల్ 10K 12K 13K శారీస్ అయితే మీరు దానికి ఒక 10,000 లేస్ వేయించుకుంటే పర్సనల్ వచ్చింది. సో 20K మనం ప్యూర్ ఇది కాంచీపురం శారీ కొనుక్కుంటే ఎంత కాస్ట్ అవుతుందో అంత కాస్ట్లో మనం ఈ శారీని అయితే డిజైన్ చేయించుకోవచ్చు. సో అది నా శ్రీమంతం శారీ ఫుల్ డీటెయిల్స్. నేను ఫొటోస్ కూడా లాస్ట్లో పెడతా, ఖచ్చితంగా ఫొటోస్ కూడా చూడండి. మీకు అవసరమైతే ఆ డిజైన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన శారీస్కి మీరు కలర్ కాంబినేషన్స్ యూస్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ నన్ను అడగకండి, వీడియో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో అది నా శ్రీమంతం వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, and subscribe to my channel, Bhavna Sridhar. Thank you so much. Bye bye.